నేను యేసుక్రీస్తు నమ్ముకున్న కొత్తలో చాలాసార్లు నాకు వచ్చినటువంటి డౌట్ ఏంటంటే, దేవుడు మహాజ్ఞాని, నా అవసరతలు ఆయనకు నేను చెప్పకుండానే తెలుసు అనుకునేవాడిని. అవును, దేవుడు మహాజ్ఞాని, సర్వ శక్తి కలిగినటువంటి దేవుడు. ఆయనకు నా అవసరతలే కాదు, ఈ ప్రపంచంలో ప్రతి మనిషి అవసరతలు ఆయనకు తెలుసు. ప్రతి జీవి అవసరతలు, ప్రతి చీమకా నుంచి ప్రతి పక్షి అన్నిటి అవసరతలు ఆయనకు తెలుసు. అయినా దేవుడే మనతో ఏమంటుండంటే, నీ అవసరతలు నాకు తెలుసు, కానీ ఆయన ఏమంటుండంటే మనతో ప్రార్థన చేయండి అని చెప్తూ ఉన్నాడు. లూకాసు వార్త 18 చూస్తే ఒక ఉపమానం ద్వారా దేవుడు విసుకక ప్రార్థించడం చెప్తూ ఉన్నాడు. అదే రీతిగా తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5:15 కూడా దేవుడు ఎడతెగక ప్రార్థించడం చెప్తూ ఉన్నాడు. మరి దేవుడే మనతో ప్రార్థించుడి అని చెప్తూ ఉన్నాడు కాబట్టి, దేవునికి మన అవసరతలు తెలిసినప్పటికీ ఆయన మనతో చెప్తున్న మాట ఏంటంటే, ప్రార్థించుడి, విసుకక ప్రార్థించుడి, ఎడతెగక ప్రార్థించుడి. ప్రార్థించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒక తండ్రికి తన కుమారుని యొక్క అవసరతలు తెలిసినప్పటికీ తన కుమారుడు పదే పదే అడగడం ద్వారా తన తండ్రి ఆ కుమారునికి కావాల్సినటువంటి అవసరాలు తొందరగా తీర్చడం జరుగుతుంది. కాబట్టి ప్రార్థించడం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. ప్రార్థన మన అవసరతలు దేవునితో చెప్పడమే కాదు, దేవునితో ఒక సత్సంబంధాన్ని, మనం ఒక ఆత్మీయ లోతుల్లోకి వెళ్ళడానికి సాధనం. ఈ ప్రపంచంలో విశ్వాసికి ఉన్నటువంటి బలమైనటువంటి ఆయుధమే ప్రార్థన. ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడవచ్చు, దేవునితో నీ అవసరతలు దేవునికి చెప్పుకోవడానికి మరియు దేవునిలో ఆత్మీయంగా ఎదగడానికి ఒక గొప్ప సాధనం ప్రార్థన.